ఇంకో మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా చెప్పబడుతున్నది. दूसरी बार यहोवा का जो कोप है इस्राएलियों पर भड़का है करके बताया जा रहा है। ఆయన దావీదు వారి మీదకి ప్రేరేపించేసి वह दाऊद को उभार कर ఇశ్రాయేలు వారి యూదా వారిని లెక్కింపమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. इस्राएल और यहूदा की गिनती लो करके उसे आज्ञा दिया। ఇక్కడ దావీదు ప్రేరేపించబడ్డాడు, यहाँ पर दाऊद को उभारा गया है, సాతాన్ ద్వారా ప్రేరేపించబడ్డాడు. शैतान के द्वारा उभारा गया है। ఆ ప్రేరేపించబడి జనాల లెక్క కొనసాగించాడు. उभारा जाकर वह प्रजा की गिनती करने लगा। ఈ సైన్యం గురించి జనాల గురించి లెక్కలు ఎందుకండి? सेना के विषय में प्रजा के विषय में गिनती क्यों करना? లెక్కలు ఎందుకు? गिनती की तो जरूरत नहीं। దావీదుకి గొలియాత్ మీద యుద్ధం చేసినప్పుడు ఏ లెక్కలు వేసుకొని వెళ్ళాడు? दाऊद जब गोलियत के ऊपर युद्ध करने के लिए निकला तो वह कौन सी गिनती लेके निकला? అడవిలో ఆ యొక్క గొర్రె మందని కాపాడటానికని దుష్ట మృగాల మీదకి ఏ లెక్క మీద వెళ్ళాడు? जंगल में भेड़ बकरियों की रक्षा करने के लिए जब वो जंगली जानवर पर गया तो कौन सी गिनती को गिन कर गया? శత్రువు మీద యుద్ధం చేయడానికి ఎన్నెన్నో జయసూచుకున్న మార్గాలు నడిపించబడ్డ టైంలో ఎవరు లెక్కేసుకొని వెళ్ళాడు? शत्रुओं पर विजय प्राप्त करते समय कई प्रकार के जय पूर्वक मार्गों पर चलाते समय भी वह किन की गिनती को लेकर गया? అప్పుడు దేవుని మీద దేవుని పేరట వెళ్ళాడు. उस समय तो परमेश्वर के नाम से गया था। దేవుని నామాన్ని బట్టి జయాన్ని పొందుకున్నాడు. परमेश्वर के नाम को लेकर वह विजय होकर लौटा। కానీ ఇక్కడ మాత్రం लेकिन यहाँ पर ఆయన సాతాన్ ద్వారా ప్రేరేపించబడి वह शैतान के द्वारा उभारा जाकर తమ రథాలని గుర్రాలని సైన్యాన్ని జనాన్ని లెక్క పెట్టుకుంటూ వచ్చాడు. अपने रथों सैनिकों और घोड़ों की गिनती करते हुए आया। ఈ విధంగా లెక్కించడం బట్టి దేవుడి కోపం వచ్చింది. इस प्रकार गिनती करने के कारण परमेश्वर का कोप भड़का। ఆ తర్వాత ఆ దూచున్న ఖడ్గాన్ని తీసుకొని దేవుడితో వచ్చి అనేకులు సంహారం చేస్తూ వచ్చి ఉన్నది. बाद में तलवार को हाथ में लिए हुए परमेश्वर का दूत आकर अनेक लोगों का अंत करती है। దీనంతటి కారణం ఎవరంటే इसका कारण कौन है? దావీదు సాతాను ప్రేరేపణ చేసిన లెక్కలను బట్టే दाऊद शैतान के उबारे जाने के कारण वो जो गिनती लिया है उसी के कारण సాతాను ప్రేరేపణ ద్వారా లెక్కిస్తా ఉన్నాడు. शैतान के उकसाने पर वह गिनती करने लगा। అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? ఈ రోజు ఏ సాహసోపేతమైన కార్యమైనా ఏ బలమైన కార్యమైన ప్రభు ద్వారా మనం పొందుకున్నట్లయితే आज कोई भी साहस पूर्वक कार्य या बल पूर्वक कार्य क्यों ना हो अगर प्रभु के द्वारा हम प्राप्त करेंगे तो మన యొక్క స్థితిగతులను మార్చి ఒక ఉన్నతమైన స్థానానికి మనం వచ్చి ఉన్నామంటే हमारी पूरी स्थिति बदलकर एक उन्नतमय स्थान पे हम लोग पहुंचे हैं तो అప్పుడు మన బలాన్ని మన యొక్క ఘనతను కోరుకోవాల్సింది हमारा बल की कामना करना అది చేయడం తప్పు. या करना गलत है। ఒక దేశంలో దేశాన్ని స్థిరపరిచిన వాడు దేవుడు. एक देश को स्थिर रखने वाला वो सिर्फ परमेश्वर ప్రతి ही है। క్షణంలో జయాన్ని ఇచ్చేవాడు దేవుడు. हर एक क्षण में जय देने वाला भी परमेश्वर है। ఆ పలు విధమైనటువంటి విజయ సంబంధ మార్గాలు నడిపించిన వాడు దేవుడు. हर प्रकार के विजय संबंधी मार्गों पर चलाने वाला भी కానీ నా దగ్గర ఉన్న గుర్రాలు ఆయుధాలు సైనిక బలంతో నేను జయాన్ని పొందాను ఎప్పుడు మనిషి ఆ పొరపాటును కూడా దేవుని ప్రక్కన పెట్టి తన బలాన్ని ఘనతాన్ని లెక్కించుకోడు. लेकिन मेरे पास जो सैनिक घोड़े रथ सवार है उनके कारण मैं विजय प्राप्त किया हूँ करके कभी भी वो व्यक्ति को नहीं सोचना चाहिए। ఈ రోజుల్లో చాలా మంది రాజులు అదే పని చేస్తున్నారు. आज के दिन बहुत सारे राजा लोग यही काम कर रहे हैं। వాళ్ళకున్న బాంబులు లెక్కేసుకుంటున్నారు, వాళ్ళ మారణాయుధాలు లెక్కేసుకుంటున్నారు, अपने पास रहने वाले बम्बों को और मरण आयुधों को వాళ్ళు युद्ध के लिए యుద్ధ उपयोग करते हैं। విమానాలు లెక్కేసుకుంటున్నారు, युद्ध में उपयोग करने वाले मानव को गिनती करते हैं। వాళ్ళు ఉన్నటువంటి ఫిరంగులు ఆ యొక్క తోపులను చూసి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. अपने पास रहने वाले तुपाका और गलों को देखकर संतुष्ट होते हैं। మరణ ఆయుధాల గురించి వాహనాల గురించి వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. मरण पूर्वक आयुधों को देखकर वो संतुष्ट होते हैं। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఒక దేశం దేవుని బట్టిగా సంతోషపడాలి కానీ एक राज्य सिर्फ यहोवा को लेकर ही संतुष्ट और आनंद होना चाहिए। తన బలం తన యొక్క వస్తు బలం సైనిక బలాన్ని బట్టి ఎప్పుడు సంతోషించకూడదు. अपने धन के बल पर वस्तु के बल पर या सेना के बल पर कभी भी हो खुश नहीं होना चाहिए। దావీదు ప్రేరేపించబడ్డాడు సాతాన్ చేత తన బలాన్ని లెక్కించేందుకని సైనిక బలాన్ని లెక్కించేందుకని. दाऊद शैतान के द्वारा उकसाया गया ताकि वो अपनी सेना की गिनती कर सके। అయితే అది దేవునికి ఇష్టం లేదు. लेकिन परमेश्वर को यह अच्छा नहीं लगा। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के మన लोग ఆత్మ సంబంధమైన జీవితాల్లో కూడా आत्म संबंधी जीवन में भी మన భౌతికమైన జీవితాల్లో కూడా हमारे बौद्धिक रूपी जीवन में మనం भी ఏ స్థితిలో ప్రారంభంలో ఉన్నామో हम जिस स्थिति में प्रारंभ से है ఆ ప్రారంభంలో ఆ స్వల్ప స్థితి నుంచి ఉన్నతమైన శిఖరాగ్రాలకి అధిరోహించి వెళ్ళిపోయే సందర్భాల్లో
उस प्रारंभ के स्वर्ग स्थिति को छोड़कर उन्नत स्थान में पहुंचने वाले संदर्भ को लेकर ప్రతి క్షణంలో కూడా ఘన దేవునికే మహిమ కలగాలి. हर एक समय हर क्षण में सिर्फ महान परमेश्वर को ही महिमा मिलना మన ధన चाहिए। బలాన్ని, ఘన బలాన్ని, మన అధికార బలాన్ని, అవి మన ఏ బలాన్ని మనం ఉపయోగించకూడదు. हमारे धन का बल हो या अधिकार का बल हो, चाहे किसी भी प्रकार का बल क्यों ना हो, इसका उपयोग नहीं करना సమస్త चाहिए। విధమైన మహిమ దేవునికి మాత్రం చెంది తీరాలి. संपूर्ण महिमा जो है सिर्फ परमेश्वर को ही प्राप्त होना चाहिए। ఏదైనా మనసులో గర్విస్తున్నాడంటే अगर कोई मन में गर्व कर रहा, घमंड कर रहा हो तो సాతాను ద్వారా ప్రేరేపించబడతారు వాళ్ళు. यह घमंड सिर्फ शैतान के द्वारा ही वो लोग कर रहे हैं। సాతానే గర్వ మనసును తీసుకొస్తది. शैतान ही घमंड का मन उनमें ला रहा है। నేను అందరికంటే బాగున్నాను, मैं सबसे अच्छा हूँ, నేను అందరికంటే నా ధన బలం కలిగిన వాడిని, सबसे ज्यादा धन संपत्ति मेरे पास है, అందరికంటే నా బలం ఎక్కువ, నా ఘనత ఎక్కువ అని ఎవరికి వాళ్ళు సాతాను ప్రేరేపించి ఆ గర్వ మనసును తీసుకుని వస్తా ఉంటది. सबसे ज्यादा बल और सामर्थ्य मेरे पास है करके इस प्रकार का घमंड का मन जो है शैतान मन में लाता है। అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. इसलिए बहुत ही सावधान पूर्वक रहना है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोग, సాతాను యొక్క ఏ ప్రేరణలకు మనం లొంగిపోకూడదు. सातान चाहे किसी भी प्रकार से क्यों ना उकसाए, लेकिन उसके अधीन हमें नहीं होना चाहिए। అది ఆదిలో పరలోకం నుంచి కూల్చివేయబడింది. అందుకే वो स्वर्ग से इसीलिए नीचे गिराया गया है। అది మనసులో ప్రేరేపించబడి वो मन में उकसाने के कारण దేవుని కంటే తన సింహాసనం ఎక్కువ చేసుకోవాలని ప్రేరేపించబడి परमेश्वर से भी मेरा सिंहासन ऊंचा रहना है करके ఆకాశ మండలం పైన ఎక్కుదానని ప్రేరేపించబడి आकाश से भी ऊंचा रहना है करके उकसाने के कारण నక్షత్రాల పైగా తన నివాసాన్ని ఏర్పరచుకుంటానని చెప్పేసి नक्षत्रों से भी ऊपर मैं अपना निवास स्थान పలు విధాలుగా తన మనసులో గర్వించింది. इस प्रकार नाना प्रकार से उसने अपने मन में घमंड किया। ఆ గర్వించిన మనసు ఎక్కడదంటే इस प्रकार का घमंड का मन कहाँ से मिला? సాతాను తనలోనే ఈ ప్రేరేపణ ప్రారంభమైంది. शैतान उसके मन में इस प्रकार के घमंड को पैदा किया। ఆ దుష్ట ప్రేరేపణ రావడం తనకే వచ్చింది. అది అక్కడి నుంచి త్రోయబడి ఉన్నది. इस प्रकार दुष्ट का उबारा, इस प्रकार दुष्ट का जो प्रलोभन है वो ये उसके मन में आया और वो उस स्थान से नीचे गिराई गई। ఈ రోజు కూడా ఆ సాతానే ఎన్నెన్నో ప్రేరణలు మనుషులకు తీసుకొచ్చి పెడతా ఉంది. आज के दिन भी वही शैतान कई प्रकार के प्रलोभन देता रहता है। ఆది మానవులను అది ప్రేరేపించింది, దేవుని తట్టు ఉన్నటువంటి సరళత్వాన్ని తొలగించేసింది. आदि मानव में भी इस प्रकार वो भड़काई है और परमेश्वर से उन्हें अलग कर रखी है। ఎందుకంటే దాని ప్రేరణ మంచిది కాదు. क्योंकि उसकी जो प्रेरणा है वो అబద్ధాలతో నిండుకొని ఉంటది, झूठ से भरा हुआ है, మోసాలతో నిండుకొని ఉంటది, धोखे से भरा हुआ है। చాలా భయంకరమైనటువంటి లేని దాన్ని కల్పించుకున్నటువంటి విధానాల్లో తన ప్రేరణలు ఉంటాయి. जो ना हो उसी की कल्पना करने की बात उसमें रहता है। దావీదు ఆ సైతాన్ ప్రేరణతోనే తన జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. दाऊद भी शैतान के द्वारा उबारने के कारण अपने जीवन में नष्ट को लेकर आया। అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 3వ వాక్యంలో మనం చదివినప్పుడు प्रेरितों का काम 5वां अध्याय 3रे वचन को जब हम पढ़ते हैं तो ఇక్కడ ఆది సంఘం చాలా బలంగా నడిపించబడుతూ ఉన్నది. यहाँ पर कलीसिया जो है बहुत ही बलपूर्वक चलाया गया ఈ है। బలంగా సాగే పరిశుద్ధాత్మ బలంతో సాగే సంఘాలలో కూడా पवित्र आत्मा से परिपूर्ण होकर बल के साथ आगे बढ़ने वाले ये कलीसिया भी బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, अच्छी तरह प्रार्थना तो करते हैं, చాలా సహవాసంలో కూడుకుంటూనే వస్తున్నారు, अच्छे सहवास में भी रह रहे हैं, పరిశుద్ధాత్మ కార్యాలు అద్భుతాలు కళ్ళతో చూస్తూ ఉన్నారు. पवित्र आत्मा के कार्य और अद्भुत कामों को भी अपने आंखों से देख रहे हैं। సంఘం దినదిన అభివృద్ధి చెంది సంఘంలో అనేక నూతనమైన ఆత్మ చేర్చబడిన కళ్ళతో చూస్తూ ఉన్నారు. कलीसिया भी दिन ब दिन अभिवृद्धि पाते हैं, कई नई आत्माएं भी कलीसिया में शामिल हो అయితే रही हैं। అన్ని బాగానే ఉన్నాయి, सब कुछ तो ठीक था, కానీ అననీయ సప్ఫీరా అని వారి జీవితాల్లో लेकिन अनन्या और सफीरा नामक అలాంటి जीवन में శ్రేష్టమైన సంఘంలో ఉండి కూడా उस प्रकार के शेष में कलीसिया में होकर भी వాళ్ళు ఒక రోజు ఒక నిర్ణయంకి వచ్చారు. वो दोनों एक निर्णय में लेते हैं। అపోస్తలులు పాతాల యొద్ద తమ చరాస్తులు అమ్మి అందరూ పెడతా ఉన్నప్పుడు अपोस्तलों के पैरों प्रेरितों के पैरों के पास अपने धन संपत्ति को बेचकर जब उनके पैरों के पास पूरा रखते हैं, వాళ్ళందరూ కలిసి సమిష్టిగా భోజనం చేసేదానికని वो सब में एक साथ मिलकर भोजन करने के వాళ్ళు लिए పేద తారతమ్యాలు ఇది ఉండకూడదని अमीरी गरीबी का भेदभाव नहीं रहना है करके అందరూ కలిసి అందరూ కడుపును నింపబడాలని सभी लोग एक साथ मिलकर पेट भर भोजन करना है వాళ్ళు करके వాళ్ళ చరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. अपने पूर्वजों की धन संपत्ति को बेचकर प्रेरितों के पांवों के आगे रख दिए। ఈ విధంగా ఒక ఆ ఐక్యతతో ఆ ఆది సంఘం బలపరచబడుతూ इस వస్తుంది. प्रकार एकता के साथ यह कलीसिया जो है बलवंत होता गया। అలాంటి సంఘంలో ఉంటూ కూడా इस प्रकार के कलीसिया में रहते हुए भी ఈ అననా సఫీరా అనే వాళ్ళు ఏం చేశారంటే हनन्या और सफीरा ने क्या किया? వాళ్ళు తమ ఆస్తి వస్తువులు కూడా అమ్మేశారు. उन्होंने भी अपनी संपत्ति को बेच डाला। అయితే
వాళ్ళిద్దరు ఏం చేశారంటే लेकिन उन दोनों ने क्या किया, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. एक दूसरे के साथ बात किए, అమ్మో ఎంత డబ్బా, बाप रे इतना सारा पैसा, ఇదంతా మనం ఇచ్చేసేద్దామా? ये सब हमें देना है। ఏమండి మనకు ముందు వెనక ఎవరు లేరండి. हमारे आगे पीछे तो कोई नहीं है, ఏ టైం ఎట్లా ఉంటుందో మనకు తెలియదండి. कौन सा समय कैसे रहेगा हम नहीं जानते। సగం దాచుకుందాం, आधा बचाएंगे సగం ఇచ్చేద్దాం. और आधा देंगे। అయితే ఒక మాట, लेकिन एक बार ఈ విషయం ఎవరు చెప్పొద్దు. यह बात जो है किसी को नहीं बताएंगे, ఎందుకంటే సగం అయితే తెచ్చారని తెలిస్తే మనకి అంత పేరు రాదు. अगर हम आधा ही लाए करके पता चलेगा तो हमारा नाम नहीं होगा। ఎందుకైనా మంచిది ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండాలి. चाहे कुछ भी हो, ये बात जो है सिर्फ हम दोनों సగం में रहना है। దాచుకుందాం, సగం అక్కడ అపోస్తలుల పాద దగ్గర. आधा छुपाएंगे और आधा प्रेरितों के पाँव के आगे रखेंगे। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఒకళ్ళు దాచుకోవాలంటే దాచుకోండి. अगर आप छुपाना चाहते हो तो छुपा सकते हो, ఏదైతే పాదాల దగ్గర పెట్టాలంటే పెట్టండి, అపోస్తలుల పాదాల దగ్గర. और जो प्रेरितों के पाँव के आगे रखना चाहते हो वो रख दो। ఆ విషయాన్ని రహస్యం దాచాల్సిన పని లేదు. लेकिन इस विषय को रहस्य पूर्वक छुपाने की जरूरत नहीं, దానికోసం అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. और इसके लिए झूठ बोलने की भी जरूरत नहीं, డబ్బు కోసం గడ్డి తినాల్సిన అవసరం లేదు. पैसों के लिए घास गाने की भी जरूरत नहीं। ఎందుకంటే మన సత్య సంబంధం నడిస్తే చాలు, हमें सिर्फ सत्य रूपी मार्ग पर चलना ही, ఉన్నది చెప్పగలిగితే చాలు. जो सच है वही बताना काफी है। అయితే వీళ్ళిద్దరు అనుకుంటున్నారు लेकिन ये दोनों सोचते हैं మనం దాచుకుంటాం ఎవరికి తెలుసు, हम जो छुपाए उसके बारे में कौन जानते ఎవరు हैं, చూస్తున్నారు, कौन देख रहे हैं। ఇది ఈ విషయం మనలోనే ఉంది. ये विषय तो सिर्फ हम दोनों में ही సేవకుల रहेगा, దగ్గరకు వెళ్ళలేదు दासों तक तो नहीं जाएगा। అని చెప్పి వాళ్ళిద్దరు ఆ విషయం పెట్టుకొని या सोचकर ये बातें आपस में वो दोनों अपने నేను पास, సగం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొస్తాను, मैं आधा ले जाकर उनको दूंगा, నువ్వు ఇక్కడే ఉండు तू यहीं पर रहना। అని తన భార్య చెప్పి ఈ అననయ వెళ్ళి అక్కడ అపోస్తలుల పాద దగ్గర ఈ సగం సొత్తు అక్కడ పెట్టేశాడు. इस प्रकार अपनी पत्नी से बोलकर अनन्या ने जाकर प्रेरितों के पांवों के आगे वो आधा रखा। అప్పుడు तब అపోస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, प्रेरित पतरस कहता है, అననయ अनन्या ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు? इस भूमि के दाम में से कुछ छुपाकर पवित्र आत्मा को क्यों दुख दे रहा है? సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించింది? शैतान तेरे मन में यह बात क्यों डाली ఈ है? మీ హృదయాలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? तेरे मन में ऐसी बात क्यों आया? కొంత దాచుకొని కొంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి? कुछ छुपाकर और कुछ देने की आवश्यकता क्या है? ఆయన అడుగుతున్నాడు. वो पूछ रहा है, రాకుండా ఇంతకేనా అబ్బింది అని అడిగాడు. क्या इतने में बेचा? అననయ అన్నాడు, ఇంతకేనయ్యా అని చెప్పాడు. अनन्या बोलता है हाँ। ఆ అబద్ధం ఆడిన తర్వాత झूठ बोलने के बाद అప్పుడు ఎందుకు సాతాను నిన్ను ప్రేరేపించింది? तब पूछता है, सातान क्यों तुझे उबारा? ఈ విధంగా సాతాను ప్రేరేపణలు ఎందుకు నువ్వు వచ్చేసి నువ్వు అబద్ధాలకు సిద్ధపడ్డావు इस प्रकार तू सातान को उबारने पर क्यों आया उसके बातों అని में? చెప్పి అక్కడ అననయాన్ని గద్దించడం జరిగింది. वहाँ पर अनन्या को डांटने लगा। అయితే వెంటనే ఆ మాట చెప్పడంతోనే సాతాను పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు, సాతాను ప్రేరేపణ ద్వారా నువ్వు पवित्र आत्मा को तू धोखा दे रहा है शैतान के भड़काने पर। వెంటనే అననయ అక్కడే పడి చనిపోయాడు. और तुरंत अनन्या वही गिर पड़ता है అక్కడ और ఉన్న अपने प्राण యవనస్తులు छोड़ देता है। వెళ్ళిపోయా ఆ అననయాన్ని తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చేసారు. वहाँ पर रहने वाले जवान अनन्या को उठाकर ले जाता है और उसे दफनाकर गाड़ दिया जाता है। ఈ సంగతి తన భార్య తెలీదు. ये बात उनकी पत्नी नहीं जानती। అరే చాలా సేపు అయిపోయింది మా యజమానుడు अरे अब बहुत देर हो गया, సేవకులు కలిసి వస్తానికి వెళ్ళాడు, सेवकों से मिलने के लिए गया వాళ్ళకి है, డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు. उन्हें पैसा देने के लिए गया है। మరి ఏంటి పరిస్థితి? क्या स्थिति है? ఇంతవరకు రాలేదు. अभी तक तो नहीं आया। నేను అక్కడే ఉండడం వెళ్ళి చూసొస్తాను शायद वही पर होगा, तो मैं जाकर देख के आती हूँ। అని ఏమి కూడా బయలుదేరింది. या कहकर ये भी बाहर जाती है। పేతురు అక్కడే ఉన్నాడు, पतरस भी वही रहता है, అడుగుతున్నాడు, पूछता है, అమ్మా हे माँ, ఇంతకే అమ్మారా మీరు? क्या तुम लोग इतने में बेचे हो क्या? ఆ మంది वो बोली है, అయ్యో నా భర్త లేడే కనపడతలేదు ఇక్కడ, हे स्वामी मेरा पति तो यहाँ पर नहीं दिख रहा है, ఏమైపోయింది ఇక్కడ क्या हुआ यहाँ पे? అని ఆమె ఆ విషయాలు అనుకోవట్లేదు. ये सारी बातें तो वो नहीं पूछ रही है, ఆమె అనుకుంటుంది वो सोच रही है వీరికి ఎవరికి తెలియదు ఈ విషయాలు అనుకుంటుంది. कोई नहीं जानती इस विषय को। అయితే ఆమె కూడా అబద్ధం ఆడుతా వచ్చింది. वो भी हमारे झूठ बोलने लगी। అప్పుడు ఏమనుకుందంటే, तब क्या बोलता है, నీ భర్తను పాతి పెట్టిన పాదాలు ఇక్కడే ఉన్నాయి యవనస్తులు. तेरे दासों को जिन जवानों ने गाड़ के आया है वो उनके पाँव यहीं पर है, నీకు కూడా అలాగే జరిగిపోతుంది. तेरे साथ भी ऐसा हो। వెంటనే ఆమె కూడా పడి చనిపోయింది. అంతే. वो तुरंत वह भी उसके पाँव पर गिर पड़े और मर गए। దేవుని పరిశుద్ధమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के पवित्र बच्चों, అబద్ధానికి జనకుడు సాతాను.
झूठ का जन्मदाता शैतान है। సాతాను ప్రేరేపణ చేత ఈ ఇద్దరు భార్య భర్తలు ఈ అపోస్తల సంఘంలో ఉన్న భార్య భర్తలు అబద్ధాలు ఆడుతూ వచ్చారు. शैतान के भड़काने के कारण प्रेरितों के कलीसिया में रहने वाले ये दोनों पति पत्नी जो है झूठ बोलने लगे, వెంటనే ప్రాణాలే కోల్పోయారు. तुरंत अपने प्राणों को भी त्यागा। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोग గమనించండి, ध्यान दीजिए, మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో అబద్ధానికి ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. हमारे आत्म संबंधी जीवन में झूठ को कभी स्थान नहीं देना है। అబద్ధాలు ఆడి జీవితంలో నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకుంటా వచ్చారు. झूठ बोलकर जीवन में कई प्रकार के क्लेश अपने ऊपर लेकर आ ఇది गए। సాతాను ప్రేరేపణ ద్వారా వచ్చే కార్యకలాపాలు. ये शैतान के उकसाने के कारण होने वाला कार्य है। మనం సత్య సంబంధం అడుగుదాం. हम सत्य रूपी मार्ग पर चलेंगे, సాతాను సొత్తు అనేటువంటి అబద్ధాలకు దూరంగా ఉందాం. शैतान के निज भाग में रहने वाले झूठों से ఈ రోజు दूर చాలా रहेंगे। మంది చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడుతా ఉన్నారు. आज के दिन कई लोग छोटे छोटे विषयों पर भी झूठ बोलते रहते हैं। అది ఏదైనా ప్రాణం మీదకి వచ్చిన దాని మీద అబద్ధం ఆడదంటే దానికి ఒక లెక్క ఉంటది. अगर वो बात अगर प्राण पर अभी आ जाए तो झूठ बोलने में कोई अर्थ చిన్న रहता చిన్న है। అసలు న్యూసెన్స్ కేసులు కూడా అబద్ధాలు ఆడుతా ఉంటారు. छोटी छोटी बातों पर भी झूठ बोलते हैं। చాలా భయంకరమైన పరిస్థితి అది. बहुत ही भयंकर रूपी परिस्थिति है। ఆ ఆది సంఘంలో బలంగా పనిచేసినటువంటి ఆత్మదేవుడు ఈ రోజులో కూడా పనిచేస్తే आदि समय कलीसियाओं में बलपूर्वक कार्य करने वाला परमेश्वर అబద్ధాలు ఆడే వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు నిలబడరు. अगर आज भी काम करेगा तो झूठ बोलने वाला कोई भी नहीं रह सकेगा। అందుకని బహు జాగ్రత్తగా ఉండండి. इसलिए बहुत ही सावधान और सचेत సాతాను रहना है। ప్రేరణ ద్వారా వచ్చే అబద్ధాలు మనం అరికడదాం. सातान के प्रलोभन के द्वारा आने वाले झूठों को छोड़ना है। సత్యస్థాన మార్గాలను అడుగుదాం. सत्य संबंधी मार्गों पर चलेंगे। దేవుని యొక్క కృప కానుకల కటాక్షాల్లో మనం బలపరచబడతాం. परमेश्वर की दया करुणा और अनुग्रह में हमें పరిశుద్ధాత్మను మోసం చేసేదానికి ఎప్పుడు సిద్ధపడకూడదు. पवित्र आत्मा को धोखा देने के लिए कभी भी तैयार नहीं रहना। సాతాను ప్రేరణ చేత అబద్ధాలు ఆడడానికి ముందుకు రాకూడదు. शैतान के उकसाने पर झूठ बोलने के लिए आगे नहीं आना चाहिए। బహు జాగ్రత్తగా ఉండి తీరాలి. बहुत ही सावधान और समझ कर रहना है। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, ఇంకా మనం పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు 16 మనం చదువుతా ఉంటాం. और हम पुराने नियम की पुस्तक न्यायों की पुस्तक 16वां अध्याय 16वें वचन में जब हम पढ़ते हैं तो వ్రతపుత్రుడైనటువంటి సంసోను జీవితంలో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. यहाँ पर नाजिर किए गए पुत्र शिमशोन के विषय में कुछ बातों को देखने को मिलता చాలా है। శ్రేష్టమైన బలమైన వ్యక్తి. यह बहुत ही बल और सामर्थ्य प्राप्त करने ఎవ్వరూ वाला కూడా व्यक्ति అతన్ని है। లోపరుచుకున్నటువంటి పరిస్థితి. कोई भी हो उस पर विजय प्राप्त नहीं कर सकता था। ఆ మార్గ మధ్యలో సింహాన్ని చీల్చివేసిన వ్యక్తి, मार्ग के बीच में सिंह को भी मार डालने वाला व्यक्ति था। ఒక్క ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వ్యక్తి, गधे के जबड़े से भी हजारों लोगों को नाश करने वाला व्यक्ति था। 300 నక్కల తోకలు ఒకదానికొకరు ముడివేసి శత్రు పొలాలు తగలబెట్టిన బలమైన వ్యక్తి. 300 लोगों की पूंछों को एक दूसरे के साथ बांधकर शत्रुओं की सेना को जलाने वाला व्यक्ति था। ఎన్నో పర్యాయాలు శత్రువులను గడగడలాడించినటువంటి సంసోను వ్యక్తి. कई समय में शत्रुओं पर भारी पड़ने वाला यह शमशोन नामक जो व्यक्ति దేవుడు है, ఇచ్చిన బలాన్ని సామర్థ్యాన్ని వినియోగించుకుని సాగుతున్న వ్యక్తి. परमेश्वर के द्वारा मिला हुआ बल और सामर्थ्य का उपयोग करते हुए आगे बढ़ने वाला यह जो व्यक्ति है, చివరి సమయాలలో अपने अंत के समय में కొన్ని ప్రలోభాలకు లోను చేయబడ్డాడు. कुछ प्रलोभनों को अधीन हुआ। తను దేవుని చేత ప్రతిష్ఠితను మర్చిపోయాడు. परमेश्वर के द्वारा वो अलग किया हुआ गया करके वो भूल भी गया। వ్రతపుత్రుడన్న సంగతి మర్చిపోయాడు. वह नाजिर किया हुआ करके भी भूल गया। దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ వ్రతాన్ని ఆయన పెడచోని పెడతా వచ్చాడు. परमेश्वर के द्वारा दिया गया इस श्रेष्ठ व्रत को भी वो अनसुनी किया। ఆయన వెళ్ళిపోయి ఒక వేశ్య చేతిలో చిక్కుకున్నాడు. वह जाकर एक वेश्या के हाथ में फंस गया। అక్కడ తను చాలా దినాలు గడుపుతా వచ్చాడు. वहीं पर वो बहुत दिन बिताते हुए आया। ఆ తర్వాత వేశ్య దగ్గర నివసిస్తూ बाद में उस वेश्या के पास ఆమె रहते చివరికి తన బలం యొక్క రహస్యాన్ని ఆమె చేతిలో బట్టబయలు చేశాడు. बाद में अपने बल का रहस्य उसको बताया। న్యాయాధిపతి గ్రంథం 16 మనం చదువుతున్నప్పుడు न्यायों की पुस्तक 16वां अध्याय 16वें वचन को जब हम पढ़ते हैं ఆమె మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టింది అని రాయబడుతున్నది. वह बातों के द्वारा उसने उसे तंग किया करके बताया गया అతను है। తన ప్రాణం విసిగిపోయాడు. वो तो बहुत ही उसके नाक में भी दम कर दिया। ఏ రోజుకైనా సచ్చేతలే कभी भी वो मरना है ఆదేదో ఇక్కడే సత్తాను దీని చేతుల్లో क्या आज इसी के हाथ में मरेंगे। అని చెప్పి ఆమె చేతిలో చావగోరిన వాడాయి తన బలం యొక్క రహస్యాన్ని బట్టబయలు చేసి తన వ్రతాన్ని పాడు చేసుకుంటా వచ్చాడు. यह सोचकर उसके हाथों में मरने की इच्छा रखते हुए अपने बल और सामर्थ्य का जो रहस्य उसे बाहर रखा। ఆ పూర్తిగా వివరించి చెప్పాడు. पूरी बात विस्तार से बताया। అయితే ఆ వేశ్య చేసిందంటే तो ऐसा क्या करती है, తన యొక్క ఆశ అభిలాషాలన్నీ కోరికలను తెచ్చబడిన తర్వాత अपनी आशा और अभिलाषाओं की जब वो पूर्ण रूप
पूरा करती है, చివరికి ఆమె అమ్మివేయడానికి సిద్ధపడింది. अंत में उसे बेचने के लिए भी तैयार होती है, ఆయన అమ్మివేయడానికి సిద్ధపడింది. उसे बेचने के लिए भी तैयार होती ఆ है, చివరికి అమ్మివేసింది. आखिर में उसे बेच डालती है। పూర్తిగా తన బలాన్ని, తన తలను బోడి చేసి గుండు చేసి తన వ్రతాన్ని భంగం చేస్తా వచ్చి ఉన్నది. पूर्ण रूप से उसके बालों को मुंडवाया जाता है, తన యొక్క ఆ తలను బోడిగా చేసేసింది. उसे टकला बनाया जाता है, పూర్తిగా సమ్మర్ కటింగ్ చేసి పడేసేసింది. पूर्ण रूप से उसके जो बाल है उसे मुड़ाया जाता है, పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేస్తా వచ్చి ఉన్నది. उसके जीवन को पूर्ण रूप से नाश करती है, పూర్తిగా తన బల రహస్యాన్ని బట్టబయలు చేస్తా వచ్చి उसके ఉన్నది. बल का जो रहस्य है उसे पूर्ण रूप से बाहर रखती है। చివరికి ఆయన బలహీనుడిగా మార్చబడ్డాడు. अंत में वो बलहीन के रूप में बदल जाता है, దొంగలకు ఆహారాన్ని సిద్ధింపజేసేవాడిగా సిద్ధపడ్డాడు. चोरों के लिए भोजन बनाने के रूप में भी वो रहता है, బందీకి కారాగృహంలో బంధించబడ్డాడు. जेल में भी डाला जाता है, ఏమి కళ్ళతో చూడకుండా ఆ కళ్ళులన్నీ తనకు కాల్చివేయబడ్డాయి. कुछ ना देख सके इसलिए उसकी आंखें भी फोड़ डाली जाती దుష్ట है, దేవతకి బలిగా అర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు. दुष्ट देवता के लिए बलिदान के रूप में भी उसे चढ़ाने के చాలా लिए భయంకర పరిస్థితి ఏర్పరచబడింది. बहुत ही भयंकर रूप से उसकी स्थिति रहता है। దీని అంతటి కారణం ఎవరంటే इन सबका कारण कौन है? ఆ దలైలా బట్టే ఇవన్నీ జరుగుతా వచ్చాయి. दलीला के कारण ही ये सब कुछ होता है। తను బాగా గాఢంగా ప్రేమించి ఆ ప్రేమించినటువంటి ఆ వేశ్యను దలీలను బట్టి కార్యాలు జరుగుతూ వచ్చాయి. वो उससे ज्यादा प्रीति रखने के कारण और प्रीति रखने वाली दलीला के कारण ही ये सब कुछ ఆమె ప్రేరేపించింది, उसके उकसाने पर తనను బాధించింది, उसे बार बार తన परेशान యొక్క करने బల पर రహస్యాన్ని తెలుసుకుంది. उसके बल के राशि को చివరికి ఆయన అమ్మివేసేసింది. अंत में उसे बेच डालती చాలా है। భయంకర పరిస్థితి అండి. बहुत ही भयंकर स्थिति है। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के बच्चों, ఈ విధంగా ఆ యొక్క వేశ్యల యొక్క ప్రేరణ చేత బంధించబడి కుటుంబాలను నాశనం చేసుకుని నిరంతరం జీవిత చరిత్రలో इस प्रकार वेश्या के द्वारा भड़काने के कारण अपने परिवारों को नाश करने वाला, ఆస్తిపాస్తులు కోల్పోయారు, धन संपत्ति को, ఆరోగ్యాన్ని కోల్పోయారు, आरोग्यता को, స్వస్థ సంబంధమైన జీవితాన్ని కోల్పోయారు. स्वास्थ्य संबंधी जीवन को खो दिया। ఎందుకు తెలుసా? ये सब क्यों हुआ? వేశ్య గమనాల్లో సాగే వారి చరిత్ర అలాగే ఉంటుంది. वेश्या का हाथों में रहकर उनके साथ चलने के कारण ఆస్తిపాస్తులు కోల్పోతారు, వాళ్ళు धन संपत्ति को खो जाते हैं, వాళ్ళ యొక్క ఆ అంద సౌందర్యాలు కోల్పోతారు, सौंदर्यता को भी खो देते हैं, వాళ్ళ యొక్క ఆ సమస్త ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు. संपूर्ण स्वस्थता को भी खो देते हैं। ఆ యొక్క సంసార జీవితంలో అదే జరుగుతా संसार వచ్చాయి. के जीवन में भी यही हुआ। వేశ్యల యొక్క ప్రేరణ చేత జీవితం అంతా పతనం చేయబడి ఉంది. वेश्या के भड़काने के कारण उसका पूरा जीवन नाश हुआ। మరి జాగ్రత్త, మరి ध्यान दीजिए దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों, ఇలాంటి నాశనకరమైనటువంటి మార్గాల్లో సాగుతున్న వారిని బట్టి इस प्रकार नाशमय मार्गों पर चलने वालों के लिए వేశ్య గమనాలతో సాగే ఎవరి ప్రేరణలో కూడా ఎవరు చిక్కుకొని రాదు. वेश्या के उकसाने पर कोई भी हो उनके बातों में नहीं फंसना है, జాగ్రత్తగా ఉండితే రాదు. सावधान रहना है। ఇక్కడ వ్రతపుత్రులే తమ చరిత్రలన్నీ మార్చబడుతూ यहाँ వచ్చాయి. पर नाजिर किए हुए पुत्र भी अपने पूरे चरित्र को उसके कारण बदला गया। ఆ ఇంకో చరిత్రను మీకు నేను చెప్తాను. एक और चरित्र मैं आपको बताता हूँ, ఏమిటంటే అది वो क्या है? ఆ రోజు ఆ హేరోదు పుట్టినరోజు అది. उन दिनों में हेरोद राजा का जन्मदिन था। తన కుమార్తె చక్కగా నాట్యం డాన్స్ చేసి ఆ రాజుగారిని మెప్పించేసింది. उसकी बेटी जो है अच्छी तरह से नाच कर राजा को पसंद करती है। అయితే రాజు బాగా తాగి మత్తులో ఏమన్నాడంటే, तो राजा जो है मतवालेपन में रहकर क्या बोलता है? ఏం కావాలో కోరుకో, तुझे क्या चाहिए माँ? నీ నాట్యానికి నేను ముగ్ధుడిని అయిపోయాను, సంతోషపడుతున్నాను, तेरे नाट्य के लिए मैं बहुत हर्षित हुआ हूँ, నీ డాన్స్ కి నేను మైమరిచిపోయాను तेरे नृत्य को देखकर मैं अपने आप को ही भूल गया। అని చెప్పేసి ఆ బిడ్డని గొప్ప గానంగా పెరిగి ఏం కావాలో కోరుకోమని అడుగుతాం. एक एकड़ उस बेटी से बोलता है कि तुझे क्या चाहिए माँ? అయితే వెంటనే ఈ యొక్క కుమార్తె ఏం చేయాలి తెలుసా? तो तुरंत इस बेटी को क्या करना चाहिए? ఆమె ఏదైనా తన భవిష్యత్తు కోసం ఉన్నతమైనటువంటి ఆ రాజ్యం కావాలో, బంగారం కావాలో, వెండి కావాలో ఏదో ఒకటి కోరుకోవాలి. वो अपने भविष्य के लिए राज्य या धन संपत्ति चांदी कुछ भी चाहिए करके मांगना चाहिए। ఏదైనా మంచి భర్తను కోరుకోవాలి, अच्छा पति चाहिए मांगना चाहिए, ఏదైనా డబ్బులు కోరుకోవాలి, धन चाहिए करके बोलना మంచి था, ఇల్లు వాకిళ్ళు కోరుకోవాలి. अच्छा घर परिवार चाहिए करके बोलना चाहिए था। కానీ ఏం చేసిందంటే लेकिन उसने क्या किया? నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళింది. सीधा अपने माँ के पास गई। అమ్మా, माँ, రాజు ఏదన్నా అడగమంటున్నాడు, ఏం కావాలి? राजा बोलता है कि मैं क्या कुछ भी मांगू, तो क्या मांगू? ఏం అడగాలమ్మా? क्या मांगू माँ? అయితే తల్లి చెప్తుంది, तो माँ बोलती है, అమ్మా बेटी రాజ్యం అయితే నీకు, ఈ రాజ్యం అంతా నీదే, ये पूरा राज्य तो तेरा ही है, బంగారం వెండి అయితే నీకుంది, सोना चांदी भी तेरे पास है, అన్నిటికంటే ఎక్కువ నేనున్నాను, सबसे ज्यादा तो मैं भी నీకేం तेरे पास కావాలంటే ఏ తక్కువ నేను చూస్తాను. हूँ। तुझे कुछ भी चाहिए, किसी भी चीज की कमी नहीं होगा। అయితే ఒక్క విన్నపం लेकिन एक विनती है, ఏంటంటే, वो क्या है?
నాకు బద్ద శత్రువుగా ఉన్నాడే, मेरा जो शत्रु है నన్ను సారిసారి బెదిరిస్తూ ఉన్నాడే, मुझे बार बार डराने वाला, నన్ను ప్రవచనం ఎత్తి నువ్వు ఈ ఇశ్రాయేల్ రాజ్యానికి నువ్వు రాణిగా ఉండడానికి యోగ్యతలను చెప్పి నన్ను నలుగురు ముందు నా పరువు తీసేసాడే, तू इस इस्राएल राज्य पर रानी के रूप में नहीं रह सकती है करके भविष्यवाणी करने वाला, నీ భర్తను అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి నువ్వు దుష్కారం చేస్తున్నావు చెప్పాడే, तेरे पति के साथ अन्याय करके तू यहाँ पर गलत कार्य कर रही है करके बताने నా वाला, అక్రమాన్ని పట్టబయలు చేసి నలుగురు పట్టపద్దులు చేశాడే, मेरे द्वारा करने वाला यह कार्य सभी लोग के बीच నా గురించి ప్రవచించాడే, मेरे विषय में भविष्यवाणी करने वाला, ఆయన జైల్లో ఉన్నాడు, वो अभी बंदी गृह में है, వాడి మీద నా కోపం చల్లారలేదు, उस पर मेरा क्रोध अभी ठंडा नहीं వాడిని है, చంపేయాలి, उसको मार डालना వాడిని है, చంపడానికి ఎలాంటి కారణాలు దొరకడం లేదు, उसको मारने के लिए कोई कारण नहीं मिल रहा అతను है, ఏ పాపానికి చేయనటువంటి వ్యక్తి, वो पाप रहित व्यक्ति है, చిన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ పూర్ణుడైన వ్యక్తి, वो बचपन से ही पवित्र आत्मा को पाने वाला व्यक्ति है, వాళ్ళు ఆహార పనులు పుచ్చుకునేవాడు కాదు, भोजन लेने वाला व्यक्ति नहीं है, అడవి తేనెలను మిడతలు తినే వ్యక్తి, जंगली मधु और टिड्डियों को खाने वाला व्यक्ति है, అలాంటి శ్రేష్టమైన వ్యక్తి, इस प्रकार के श्रेष्ठमय व्यक्ति, చాలా ఆయన ప్రవచనాలను వాస్తవం నెరవేర్చబడతా వచ్చాయి, पूरी भविष्यवाणियां जो है वो सच होता ఆయన है, వాక్యం వింటా ఉంటే నా గుండెలు గుచ్చుకుంటా ఉన్నాయి, उसके वचन को जब भी मैं सुनता हूँ तो मुझे सीधे ఎప్పుడు लगता है। అధికారంగా బోధిస్తున్నాడు, वो కभी भी अधिकार के साथ పాపాన్ని మా नहीं పాపని करता है। ఎండగడతా ఉన్నాడు, हमारे पापों को सामने लाता వాడి है, మీద నా కోపం చల్లారలేదు, उस पर मेरा क्रोध ठंडा नहीं हुआ है, అతన్ని సంహారం చేయాలనుకున్నాను, उसका अंत करना है, నా కోసం मेरे लिए బంగారు ప్లేట్లో सोने की थाली में తన తల నరికేసి తీసుకురామని చెప్పు, उसके सिर को काट कर लेकर आने के लिए बोल देना। అమ్మా माँ ఇలాంటి ఆశ ఇది కోరుకోమంటున్నావు నన్ను, तू क्या ये मांगने के लिए बोल रही है? నేను కావాలా, मैं चाहिए నీ స్వార్థం కోసం చూసుకుంటావా, या अपने स्वार्थ के लिए देख रही సరే है? సరే అమ్మా నీ మాటను బట్టి వింటాను ठीक है माँ, मैं आपकी बात सुनती हूँ। అని తల్లి ప్రేరేపణ చేత तो इस प्रकार माँ के भड़काने पर యోహాను తల నరికించుకొని తెచ్చుకుంది, यूहन्ना की सिर कटवा कर लेकर आई। చూడండి देखिए కొందరు బిడ్డలు कुछ बच्चे తల్లిదండ్రులు దుష్ట తల్లుల యొక్క ప్రేరణ ఎలా వచ్చాలో చూడండి, दुष्ट माता पिता के प्रलोभन कैसा रहता है సొంత देखिए, పిల్లల్ని పాపానికి ప్రేరేపించేవాళ్ళు, खुद के बच्चों को पाप में फंसाने वाले, వాళ్ళ స్వార్థం కోసం పిల్లల జీవితాల్లో నుప్పులు పోసే భయంకరమైన తల్లులు, अपने स्वार्थ के निमित्त बच्चों के जीवन को बर्बाद करने वाले వాళ్ళ माता దుష్ట पिता, కార్యాల నిమిత్తమై అడ్డం వచ్చారని చెప్పి పిల్లలను చంపే భయంకరమైన వంశాలు, अपने दुष्ट कार्यों के बीच में बच्चे आ रहे करके उनको मार डालने वाले, ఇలాంటి ఎంతో భ్రష్టమైన సాతాను యొక్క ప్రేరణ చేత నడిచే తల్లులు అందరూ ఉన్నారు, इस प्रकार शैतान के द्वारा भड़काकर ये काम करने वाले माता पिता कई लोग हैं। ఆ పిల్లలకి ఇచ్చే ఆలోచనలు మంచిగా ఉండవు, बच्चों को देने वाले जो विचार वो अच्छे దుష్ట नहीं रहते हैं। ప్రేరేపణలు ఇస్తూ ఉంటారు, दुष्टपूर्ण प्रलोभन देते हैं, దుష్టమైన ఆలోచనలు చెబుతా ఉంటారు, दुष्टमय विचार बताते हैं, దైవోకృతికి పిల్లలు రోనెత్తుడిగా నడిపిస్తూ ఉంటారు, दैविक क्रोध के कारण बनाते हैं। అలాంటి భయంకరమైన చరిత్రలు ఉన్నాయి, इस प्रकार भयंकर चरित्र है। దేవుని ప్రేమను परमेश्वर के लोगों, ఎలాంటి ప్రేరణలు ఏది కూడా నీ పిల్లలకు దరిచేరనివ్వకూడదు, इस प्रकार के प्रलोभन अपने बच्चों के पास भी आने मत నీ दो। జీవితం ద్వారా నీ యొక్క బోధ ద్వారా నీ చెప్పు మాటల ద్వారా అది శ్రేష్టమైన పేర్లుగా ఉండి తమ జీవితం బంగారు భవిష్యత్తుగా మార్చబడాలి కానీ आपके बातों के द्वारा, आपके विचारों के द्वारा बच्चों का भविष्य जो है सोने की तरह रहना चाहिए। దుష్ట ప్రేరణల ద్వారా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వీలే दुष्ट बातों के द्वारा उनके जीवन को सर्वनाश करने की जरूरत नहीं है। బహు జాగ్రత్తగా ఉండండి, बहुत ही सावधान और संभल कर रहना ఏ విధమైన ప్రేరేపణలు జీవితం జరుగుతున్నాయో इस प्रकार के बातों को आपके जीवन में शामिल हो रहा है। ప్రార్థన చేసడానికి ప్రేరేపించబడండి, प्रार्थना के निमित्त आपको उकसाना है, సాక్ష్యాలు చెప్పడానికి ప్రేరేపించబడండి, साक्ष्य बताने के निमित्त आपको उकसाना है, దీనులను అనాథుల వారికి సహకరించడానికి ప్రేరేపించబడండి, दीन और अनाथों को मदद करने के लिए उकसाना है, దైవ సంబంధ ఆత్మస్థాన కార్యకలాపాల ముందుకు వెళ్ళడానికి ప్రేరేపించబడండి, दैव संबंधी और आत्मीय संबंधी कार्यों में आगे जाने के लिए పరిశుద్ధ దేవుని సేవ చేసేందుకు ప్రేరేపించబడండి, पवित्र परमेश्वर की सेवा कार्य करने के लिए उकसाना है। కానీ దుష్ట ప్రేరేపణలు మన జీవితానికి దూరం అవుతుంది కాక लेकिन दुष्ट रूप से उकसाने वाला ये जो कार्य है वो हमारे जीवन से दूर हो। ఆహాబు తన భార్యతో ప్రేరేపించబడ్డాడు, आहाब अपने पति के द्वारा उकसाया गया, నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడ మొక్కలు నాటాయో అదే విధంగా తన జీవితం కూడా అలాగే నాశనంగా మార్చబడింది, नाबोत के लोगों को जहाँ पर चाटे वहीं पर उसके जीवन भी इसी तरह बदला गया। యెజబెల్ ప్రేరణ ద్వారా తనను నమ్ముకున్నటువంటి పరిస్థితి జరిగింది, यजेबेल के उकसाने पर अपने आप को बेच डाला। ఆ రోజు ఆ దావీదు జీవితంలో ఆ యొక్క స్త్రీల ప్రేరేపణ ద్వారా తను విషపుచ్చు తన మీద ప్రభావం పడింది, उन दिनों में दाऊद के जीवन में
उन स्त्रियों को उकसाने के कारण उसके जीवन में भी विषयों का सामना था। విషపు చూపు దావీదు గర్భిణులకు కారణంగా మార్చబడింది. शाऊल दाऊद पर क्रूर दृष्टि डाले, इसका कारण भी वही स्त्रियां है। అందుకే పాపుల ప్రేరేపణ ఒప్పుకొను అని బైబిల్ చెప్తుంది. इसलिए पापियों के पिछलाने पर आप मत होकर के సాతాను చేత ప్రేరేపించబడిన దావీదు లెక్కలు ప్రారంభించాడు. शैतान के द्वारा भड़काने वाला दाऊद गिनती करने लगा। ఇస్రాయేల్ లెక్కలు అంటే లెక్కలు వేసుకునేవాళ్ళు ఉన్నారు. खाने की प्लेट उठाओ करके बोलने से लोगों की गिनती करने वाले लोग कुछ होते हैं। అట్లాంటి సాతాను ప్రేరేపణ కార్యాలు మనం చేయకూడదు. इस प्रकार शैतान संबंधी प्रलोभन के कार्यों का नहीं करना అన్నయ్య సప్యర వాళ్ళే సాతాను ద్వారా ప్రేరేపించబడి తమ యొక్క ఆ జీవితం అబద్ధాలతో కూడినటువంటి అనుభూతితో వాళ్ళు నశించిపోతా వచ్చారు. अननिया और सफीरा के जीवन में भी शैतान के भड़काने के कारण वो भी अपने जीवन को नाशवान की ओर लेके गए। ఆ యొక్క అవేశ్యుల యొక్క ప్రేరణ చేత తన బల రహస్యాన్ని బట్టబయలు చేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న సంశోధన వల్ల మనం ఉండకూడదు. वेश्या के उकसाने के कारण अपने बल के रहस्य को उजागर करके अपने जीवन को नाश करने वाले शमशोन की तरह नहीं रहना है। శ్రేష్టమైన ప్రేరేపణ కలిగి ఉందాం. श्रेष्ठमय प्रलोभनों में हमें रहना है। శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉందాం. श्रेष्ठमय विचारों को रखना है। మా శ్రేష్టమైన ప్రేరేపణ కలిగి సాగుదాం. श्रेष्ठमय बातों पर रहना है। ఆ రాజ్యానికి రాకడానికి ఆయుధపరచబడతాం. उस राज्य और आगमन के निमित्त हमें तैयार रहना అట్టి है। కృప ప్రభు మనకు కలుగు ऐसी చేయను. कृपा और अनुग्रह प्रभु हमें दे। ఆమేన్. అందరికీ వందనాలు. सबको जय मसीह।